ముందుగా తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ నేను పరిశీలన చేసుకొని తగ్గించుకొని మరి దేవుని దృష్టికి మీ అందరి దృష్టికి యోగ్యునిగా ఉండాలని ఎంతో ఇష్టపడుతూ ఈ సమయాన మీ మధ్యకు వచ్చాను. కాబట్టి మీరు కూడా దేవుని ఎదుట యోగ్యునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని భయభక్తులు కలిగి ఆయన సంఘములో ఆయన సన్నిధిలో ఉన్నామని గుర్తించుకొని మరి జాగ్రత్తగాను మర్యాదగాను మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నాము కనుక జాగ్రత్తగా ఉండండి. కొద్ది సమయం వాక్యం నేర్చుకుందాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త నుంచి ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి వచనములోనే కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఇక్కడ ఒక మాట అయితే అర్థమవుతుంది. క్రీస్తు ప్రభువారిని శోధించుటకు ఎవరో గొప్పోళ్ళు వచ్చారంట, పరిసయ్యులు సద్దూకయ్యులు. క్రీస్తు ప్రభువారిని శోధించడానికి, అంటే దేవుని కుమారుడను దేవుని ఆత్మ కలిగినటువంటి వారిని శోధించుటకు వచ్చారు. ఎవరంటే పరిసయ్యులు సద్దూకయ్యులు. అంటే ఆయనను శోధించడానికి పరిసయ్యులు సద్దూకయ్యులు ఈ లోకంలో ఉన్నటువంటి వారు బయలుదేరారు. మనకు ఒక విషయం బాగా అర్థమవ్వాలి. అదేంటి అంటే, ఈ లోకమందు మనకు కలిగినటువంటి దేహము, మనకి కలిగినటువంటి శరీరము తల్లి ద్వారా వచ్చింది. అర్థమైంది కదా? తల్లి ద్వారా వచ్చింది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి. క్రీస్తు ప్రభువారు కూడా ఇదే రీతిగా శరీరధారిగా తల్లి గర్భం నుండి ఆయన వచ్చినటువంటి వాడు. కానీ ఆయన ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. మనము కూడా ఆయన కుమారుడిగా ఎలాగ ఉండాలంటే, మనం మారు మనసు చేత క్రీస్తు ప్రభువారిని నమ్మటం చేత మనము ఏమవుతాము? దేవుని కుమారులుగా పిలువబడతాం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ముందుగా క్రీస్తు ప్రభువారిని నమ్మాలి, ఆయన దేవుని కుమారుడని నమ్మాలి. ఇక్కడ నమ్మనటువంటి వారు ఎవరంటే పరిసయ్యులు సద్దూకయ్యులు. వీళ్ళు ఊరికే ఖాళీగా ఉండి ఏం పని లేకుండా వచ్చి ఊరికే కూర్చొని ఏమడుగుతున్నారంట? ఆకాశం నుండి ఒక సూచక క్రియ మాకు చూపించమని అడుగుతున్నారు. ఆకాశం నుండి సూచక్రియ వారిని కావాలని అడుగుతున్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. మీరు ఆకాశం వైపు చూసి ఈరోజు మబ్బు పట్టింది, వర్షం వస్తుంది, ఈరోజు ఎండగా ఉంది, వర్షం రాదు, ఇట్లాంటి ఆలోచనలన్నీ మీరు చెప్పేస్తారు. కానీ దేవుని దృష్టి ఎలాగుందంటే, కొంతకాలము వర్షాకాలము, కొంతకాలము ఎండాకాలము, కొంతకాలము చలికాలము, ఇలాగా ఒక మనిషికి అవసరమైనటువంటి కాలాల రీతిగా వారి జీవితం ఉండాలి అని వీటన్నిటిలోనూ మనిషిని ఉంచాడు దేవుడు. కానీ ఉంచినటువంటి విషయం గ్రహించినటువంటి వారు ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు. ఆ జ్ఞానం తెలియదు, కానీ పైకి చూసి ఈరోజు మబ్బు పట్టింది, వర్షం వస్తుంది, ఇలాంటి ఆలోచనలు అయితే చెప్పగలుగుతారు. ఇంతకీ ఒక సూచక్రియ చెప్పమన్నారు. ఏం సూచక్రియ అని మరలా క్రీస్తు ప్రభు వారు అడిగితే, యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు అవసరం లేదు. ఇంతకీ యోనాను గూర్చిన సూచక్రియ ఏంటి? ఆయన 3 దినములు చేప కడుపులో ఉన్నాడు. ఆ విషయము యోనా ద్వారా నినివే పట్టణానికి తెలిసింది. నినివే పట్టణానికి ద్వారా లోకమంతా కూడా తెలిసింది. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా తెలుసుకొని గ్రహించారు. దేవుడు చేసినటువంటి ఈ కార్యమును బట్టి వాళ్ళు నమ్మారు. ఇదే దేవుడు సూచక్రియ, ఇదే దేవుడు మీ ఎదుటి చేసిన సూచక్రియ. కానీ ఇక్కడ వాళ్ళకి పరిసయ్యులకి సద్దూకయ్యులకి వచ్చిన డౌట్, అనుమానం ఏంటంటే, నిజమే దేవుడు చేశాడు, మరి నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. నిజమే దేవుడు చేశాడు, మరి నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. ఎవరు? ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు. ఎవరు? దేవుణ్ణి నమ్మనటువంటి కాదు, దేవుని కుమారుడని క్రీస్తు ప్రభువారిని నమ్మనటువంటి వారు వీళ్ళు సూచక్రియ అని అడుగుతున్నారు. ఆ వచనం నేను మరలా చదివి మీకు వివరిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లా, ఆకాశం నుండి ఒక సూచక్రియ. వీళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సూచక్రియ కావాలి. ఎక్కడి నుండి కావాలంట? ఆకాశం నుండి కావాలంట. ఎవరు అడిగారంట? పరిసయ్యులు సద్దూకయ్యులు అడిగారంట. ఇంతకీ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవరంటే నమ్మనటువంటి వాళ్ళు, నమ్మనటువంటి వారు. చూడండి, క్రీస్తు ప్రభువారు సూచక క్రియ అనేక సూచక క్రియలు అని జరిపించాడు.
అవసరమైనటువంటి రీతిలోనే ఆయన సూచన క్రియలు జరిపించాడు. ఎక్కడ? కానాను విందులో జరిగింది. అవసరమైనటువంటి స్థితిలో గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, ఇంకా దెయ్యము పట్టిన వారికి విడుదల చేశాడు, ఇంకా చనిపోయిన వారిని బ్రతికించాడు, లేపాడు కాదు, చనిపోయిన వారిని బ్రతికించాడు, చనిపోయిన వారిని సైతం అంటే ఇవన్నీ సూచక్రియలు, అద్భుతాలు, మనిషి ఊహించని, మనిషి చూడలేనటువంటి ఇవన్నీ అద్భుతాలు. అంటే అవసరమైనటువంటి స్థితిలో ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. ఒక గుడ్డివాడు వచ్చి నాకు కళ్ళు కావాలంటే నీవు విశ్వసిస్తే నీకు అది దక్కుతుంది అన్నాడు. ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, నమ్మకం ఉంది, నాకు ఇవ్వమన్నప్పుడు వెంటనే ఆయన స్వస్థపరిచాడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో వేదన పడుతున్న ఒక స్త్రీ ఆయన వస్త్రమును ముట్టుకున్నప్పుడు స్వస్థపరచబడింది. ఆమె భయపడుతూ, అంతమంది జనంలో భయపడుతూ, బయటికి ఎందుకు వచ్చావు అసలు అని అడిగేవాళ్ళు ఉన్నారు. క్రీస్తు ప్రభువారికి ఎదురు ఎందుకు వెళ్ళావు అని అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ అంతమంది గుంపులో ఆమె ఏం చేసింది? వస్త్రం ముట్టుకుంటే చాలు అని తెగించి ఆ చిన్న వస్త్రమును ముట్టుకుంది. చిన్న వస్త్రం అంటే కొద్దిగా టచ్ చేసింది అనమాట. తెలియనటువంటి ముట్టుకోనట్టు కొంచెం అలాగా టచ్ చేస్తే స్వస్థపరచబడుతుందన్న నమ్మకంతో, చూడండి ఎంత విశ్వాసము, ఒక ఆశ కలిగింది. అది క్రీస్తు ప్రభువారు ప్రతి మనిషికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. బ్రతకాలన్న ఆశ, స్వస్థత అన్న ఆశ, కోరిక, జీవములో ఉండాలన్న ఆశ, కోరిక, అది ఎవరి వల్ల కలిగిందంటే ఈ భూమికి క్రీస్తు ప్రభువారి మూలముగా ప్రతి వ్యక్తికి కలిగింది. కాబట్టి ఇన్ని అద్భుతములు, ఇన్ని సూచక్రియలు చేశారు. ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కరూ వారికి వారు తగ్గించుకొని, అడిగిన ప్రతి ఒక్కరూ విధేయతతో, భక్తి గల జీవితంతో క్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి వినయముతో అడిగినటువంటి వారు, బాధలో అడిగినటువంటి వారు, ప్రేమతో నమ్మకంతో అడిగినటువంటి వారు. కానీ ఇక్కడ సూచక్రియ అడిగే వాళ్ళు ఎవరంట? ఒక అహంకారులు, ఒక గర్విష్ఠులు, ఒక దుర్మార్గులు. వీరు అహంకారముతో నాకు సూచక క్రియ కావాలి, అది కూడా ఎక్కడి నుండి కావాలంట? ఆకాశం నుండి ఏదైనా అద్భుతం కావాలన్నారు వీళ్ళు. ఆకాశం నుండి ఒక అద్భుతం కావాలని అడుగుతున్నారు. ఇదే పరిసయ్యులు సదుకేయులు గుడ్డివాణ్ణి చూశారు, కుష్ఠరోగులను చూశారు, ఆ కోనేరులో కుంటివాణ్ణి చూశారు, ప్రశ్నించారు. ఆదివారం నువ్వు స్వస్థపరచడం ఏంటని ప్రశ్నలు అడిగారు. ఇవన్నీ జరిగినా కూడా లాజరు లేచి బ్రతికాడు. ఇవన్నీ జరిగినా కూడా వాళ్ళు మరలా ఏమడుగుతున్నారు? సూచక క్రియలు అడుగుతూనే ఉన్నారు. వారిని ఏమంటున్నాడు ఆయన? చూడండి 16వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. వాళ్ళు ఏమంటున్నాడంట? వ్యభిచారులైన చెడ్డతరము వారు. చూడండి, దేవుని శోధిస్తున్నారు వీళ్ళు. దేవుని కుమారుడను కాకుండా వాళ్ళ ఇష్టాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు కాబట్టి వ్యభిచారులైన చెడ్డతరము వారుగా మిగిలిపోయారు. ఇక్కడ ఇంకో మాట మనం చక్కగా నేర్చుకుందాం. ఎక్కడ? మొదటి తెసలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఇది మనకు సంబంధించినటువంటి ఒక గొప్ప మాట. మొదటి తెసలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చివరి లైన్ చదవండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన మనకు ఉండాలి. చూడండి, ఈరోజు అద్భుతాలు, సూచక్రియలు ఎలాగూ జరుగుతాయి అంటే కేవలము ఎడతెగక నీవు ప్రార్థన చేయడం వల్ల జరుగుతాయి. ఆత్మవిశ్వాసముతో నీవు ప్రార్థన చేయడం వల్ల జరుగుతాయి. ప్రార్థన చేయాలి, ఎడతెగ ప్రార్థన, ఒక బలమైనటువంటి ప్రార్థన, ఒక ఎడతెగని ప్రార్థన, ఒక విశ్వాసము, నమ్మకంతో కూడినటువంటి ప్రార్థన. ఇదే సూచక్రియలు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. అవి కావాలి, జరగాలి అంటే ఈ కాలంలో, ఈ రోజుల్లో నువ్వు దేవునిని ప్రార్థన ద్వారా అడగలవు. ఎడతెగక ప్రార్థన. ఎడతెగక ఎలాగ ప్రార్థిస్తాము? పనులు చేసుకుంటాం కదా, ఇలాగ అనేక ప్రశ్నలు ఉంటాయి. ప్రతిసారి ప్రార్థన చేయగలమంటే లేదు. కానీ ఇక్కడ చూడండి, దేవునికి మౌనంగా మనం సంభాషిస్తూ ఉండాలి. దేవునితో సంభాషిస్తూ ఉండాలి. మౌనంగా మనలో మనం దేవునితో మాట్లాడుకుంటూ ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడి. నీ పెదాలు కలవు, కానీ నీ ఆలోచన, నీ ఆత్మ ఎవరితో ఉంటుంది? దేవునితో ఉండాలి. దేవునితో ఎప్పుడు మనం ఎలాగ ఉండాలి? సంభాషిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఇదే ఎడతెగటి ప్రార్థన.
మంచిదే, నువ్వు మోకరించి చక్కగా నీ ఇంట్లో కొంత సమయం దేవునికి ఇస్తూ ఉంటావు, సమయాన్ని దేవునికి ఇస్తూ ఉంటావు. చక్కగా స్త్రీలు వారికి ఉన్నటువంటి సమయంలో ఎక్కువ సమయాన్ని స్త్రీలకు ఇస్తూ ఉంటారు. కానీ పురుషులు ఇవ్వలేరు, వాళ్ళకి చేయడం బద్ధకం, కొంత అహంకారం ఉంటుంది పురుషులకి. దేవుని మీద కొంచెం దృష్టి పెట్టాలి మనం. దేవుని యందు కొంచెం ఆ నెమ్మది మనం తగ్గించుకొని దేవునితో మాట్లాడాలి, దేవునికి సమయాన్ని ఇవ్వాలి. స్త్రీలు చక్కగా ఎడతెగని ప్రార్థన కలిగినటువంటి వారు, అది లోపం లేకుండా ప్రార్థించినప్పుడు చక్కగా మీ ప్రార్థన సఫలమవుతుంది. మీ జీవితంలో దేవుడు ఇవ్వవలసినటువంటి కార్యములు ఇస్తాడు, జరిపించవలసినటువంటి కార్యములు జరిపిస్తాడు. మౌనముగా దేవునితో మనము సంభాషించడం నేర్చుకోండి, దేవునితో మాట్లాడడం నేర్చుకుంటూ ఉండండి. అడిగినది దేవుని అడుగుతా నోరు తెరిచి ఇదే మౌనంగా అడుగుతూ ఉండండి. కాబట్టి ఎడతెగని ప్రార్థన విషయంలో మీరు వీటిని దేవుని యొద్ద నుండి సంపాదించుకోవాలి. ఆ రీతిగా దేవుని యొద్ద నుండి సూచ్యక్రియలు జరిపబడతాయి. ఈ పరిసయ్యులు సదుకాయలు అహంకారంతో అడిగారు, వారు అడిగిన దానికి కాదని నో అని చెప్తూనే ఏమంటున్నాడు? వ్యభిచారులైన చెడ్డతరం వారుగా మాట్లాడుతున్నాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారిగా మాట్లాడుతున్నారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక గొప్ప ప్రార్థనా పరులు అనుకుందాం. ఆ ఇద్దరు వ్యక్తులకి పరుగు పందెం పెట్టినప్పుడు ఎవరు గెలుస్తారు? గెలవాల్సిందైతే ఖచ్చితంగా ఒక్కడే. ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే, ఇంకా ఎక్కువగా ప్రార్థన దేవునితో సహవాసం కలిగినటువంటి వారు గెలుస్తారు. అయితే లోకానుసారంగా బలవంతుడు గెలుస్తాడు, కానీ ఆత్మ విషయంలో ఎప్పుడు దేవుని సంబంధించిన వాళ్ళే గెలుస్తారు. దేవుని యందు ఉంటూ పోరాడిన వారు గెలుస్తారు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయడం నేర్చుకోండి. మరలా చెప్తున్నాను, అది నీ జీవితంలో ఒక సూచక్రియ, ఒక అద్భుత కార్యం జరగాలి అంటే ఎడతెగని ప్రార్థన అవసరము. పౌలు గారు చెప్పారు కదా, సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయడు. ఎందుకు సంతోషంగా ఉండండి అంటున్నాడంటే, ఈ లోకంలో భరించలేనటువంటి కష్టాలు మనకు వస్తాయి, ఓర్చుకోలేనటువంటి కష్టాలు, వేదనలు మనకు వస్తాయి. ఈ మానవుడు అవి దాటుకొని వెళ్ళవలసింది. కాబట్టి నువ్వు వాటిని గురించి ఎంతో దుఃఖించకుండా సంతోషంగా ఉండడి, అట ఊరికే ఉండకుండా ఎడతెగక ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఎడతెగక ప్రార్థన వల్ల మనకు కార్యములు జరుగుతాయి. కాబట్టి మనం దేవుణ్ణి అడిగేటప్పుడు పరిసయ్యులు సద్దుకాయలులా కాకుండా వినయంతో, భక్తి పరులతో, విశ్వాసముతో దేవుని అడగడం నేర్చుకోండి. దేవుని ఎడతెగక అడగడం నేర్చుకోవడం వల్ల మన జీవితంలో మనకు కావాల్సినటువంటి సూచక్రియలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. 27వ అధ్యాయము 39వ వచనము. 27వ అధ్యాయం 39. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు చూచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు. ఈయన శిలువ మీద ఉన్నా కూడా ఆయన వదిలిపెట్టలేదు బాబు. అపహాస్యం చేస్తున్నారు. ఒక మనిషి చనిపోయే స్థితిలో వచ్చినా, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఆయన ఎవరు? ఒక మనిషి అనుకుందాం. మనిషి చనిపోయే స్థితిలో వచ్చినా మనం ఏ స్థితిలో ఎలా ఉన్నారంటే, వీళ్ళు అపహసిస్తున్నారంట, దూషిస్తున్నారంట. నిన్ను నువ్వే రక్షించుకో, రాజు అని ఊగావు కదా, కాపాడేస్తానన్నావు కదా అందరినీ, నువ్వే రక్షించుకో అంటే వీళ్ళకి ఏం లేదంట. మనిషి అనుకుందాం. ఇప్పుడు క్రీస్తు ప్రభువు వారి దృష్టిలో ఎవరు? మనిషే. కానీ రాజ్యానికి విరుద్ధంగా ఉన్నాడని ఏం చేశారు? సిలువ వేశారు. పక్కన ఇతరు దొంగలు కూడా వేశారు. వాళ్ళని కూడా ఇలాగ ఎగతాళి చేశారా? ఏ దొంగ దిగన్నాడా ఏమైనా అన్నారా? అట్లాగా కావాలంటే ఇప్పుడు దొంగతనం చేయని ఏమైనా అంటున్నారా? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లా. కానీ ఎవరి గురించే మాట్లాడుతున్నారు? క్రీస్తు ప్రభువాని గురించే మాట్లాడుతున్నారు. ఎగతాళి చేస్తున్నారు, అపహసిస్తున్నారు. అంటే ఒక మనిషి ఎంత ఆగ్రహానికి వెళ్ళిపోయాడో చూడండి. ఆ వ్యక్తులు ఎంత ఆగ్రహానికి వెళ్ళిపోయి ఆయన మీద ఎంత కక్ష కట్టి క్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయాలని చూశారు. అపహసిస్తున్నారు. నిన్ను నీవే రక్షించుకొనుము. ఎవరన్నారు? ఇదే శాస్త్రులు, ఇదే పరిసయ్యులు మరలా వచ్చి మరలా ఎగతాళి చేస్తున్నారు ఆయన విషయంలో. ఇదే మాట లోకా సువార్తలో కూడా రాయబడింది. ఒకసారి అది కూడా చూద్దాం. 23వ అధ్యాయం 37వ వచనము. లోకా సువార్త 23:37 తీయండి. ఇప్పుడు చూడండి, మరలా నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని
ఆయనను అపహసించిరి. ఏంటంట? మరలా అపహసించిరి. నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించిరి. ఆయనను సిలువ వేశారు. కొంతమంది దారిన అటు నుంచి ఇటు ఆ ఊర్లకి అటు ఇటు తిరుగుతూ ఉన్న వాళ్ళు కొంతమంది చూసి అడుగుతున్నారు, ఏనే కదా ఆయన రాజునని ఆయన నన్ను తెలియపరచుకున్నాడు, ఏమని ఎగతాళి చేశారు? నిన్ను నీవే రక్షించుకోమని ఎగతాళి చేశారు. నిన్ను నీవే రక్షించుకో. పక్కన ఉన్నవాడు కూడా అడిగాడు, దొంగలో, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అడిగారు. లోకంలో అనేకులు ఇదే రీతిగా క్రీస్తు ప్రభువుని దూషిస్తూనే ఉంటారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఆయన దూషించే వాళ్ళు అనేకులు. కానీ నమ్మినటువంటి మనం మటుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నమ్మినట్టు మనం ఆయన యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి ఖచ్చితంగా. మీలో ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసము, ఆయన ఈ భూమి మీద ఉంచిన ప్రతి ప్రణాళికను దాన్ని బట్టి విశ్వాసం ఉంచాలి. అది జరిపించే వారిగా విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం దేవునిలో మనం ముందుకు సాగుదాం. అప్పుడే ఎప్పుడైతే మనము ఆయన ప్రణాళికను బట్టి మనం నడుచుకుంటామో అప్పుడు మన ఆత్మలు వర్ధిల్లుతాయి. దేవుని కుమారులుగా మనం పిలువపరచబడతాం. ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకోమని ప్రశ్నిస్తున్నాడు. చూడండి కింద వచ్చిన 39వ వచనం నుండి నేను చదువుతా తల్లి. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఆయనని కూడా ఏం చేస్తున్నాడంటే ఈయన చూడండి, శోధిస్తున్నారంట, దూషిస్తున్నారంట, అపహసిస్తున్నారంట. ఇవి మాటలతో. క్రీస్తు ప్రభు వారిని కొరడాతో కొట్టారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం గుచ్చారు, సిలువ మోసారు, సిలువ మోస్తూనే కొరడాలతో కత్తితో పొడిచారు, మేకులు దించారు. ఇవన్నీ జరిగినటువంటి విషయాలు. ఆయన కావాలని తెచ్చుకున్నాడా? కాదు కదా. చదువుదాం. ఏమంటున్నాడు? దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకునము, మమ్మను కూడా రక్షించుమని పాప ఆయన అడుగుతున్నాడు. బాధలో అడిగాడో, కష్టంలో అడిగాడో, మనం ఆయన బాధను, ఆ దొంగ బాధను అర్థం చేసుకుని అడగాలి. సిలువ వేశారంటే నొప్పులు వస్తాయి పాపం. చచ్చిపోతున్నాడంటే బ్రతకాలన్న ఆశ కలుగుద్ది పాపం. ఏమడుగుతున్నాడు? ఎవరి సహాయం లేకుండా పక్కనే క్రీస్తు ప్రభువారు ఉంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మను కూడా రక్షించుమను. ఒక మనిషిలాగా ఆలోచించాడు. కానీ ఇంకొక దొంగ పక్కన ఉన్న వ్యక్తి ఎలాగ ఆలోచించాడు చూడండి. ఏమంటున్నాడు? అయితే రెండవ వాడు వానిని గద్దించి ఏమని గద్దిస్తున్నాడు? నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. చూడండి, దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందుదు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూడండి, బయట ఉన్న జనమంతా అటు ఇటు తిరిగే వాళ్ళు అందరూ ఏమని ప్రశ్నించారు? నువ్వు యూదుల రాజువు కదా, నిన్ను నీవే రక్షించుకోనమని దిగమని చెప్పినాం. సమాధి నుండి, ఆ శిలువ మీద నుండి దిగు అని చెప్పినాం. అందరూ దూషించినటువంటి వారు. కానీ అదే సమయంలో కష్టకాలంలో ఉన్న, చావబోతున్న, శ్రమ పడుతూ ఉన్న ఒక దొంగ మట్టికి ఎలాగ మాట్లాడుతున్నాడంటే, నాకు ఈ శిక్ష సరైనదే అని మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిస్థితులను దూషించకుండా నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నీకు కలిగినటువంటి విషయంలో నాకు ఇది సరైనదే అని మనం ఎంతవరకు గుర్తిస్తున్నాము? నేను చేసిన అతిక్రమమును బట్టే నాకు ఈ శిక్షావిధి అని మనం ఎంతమంది గ్రహిస్తున్నాము? గ్రహించాలి. గ్రహించినప్పుడు మనలో క్రీస్తు ప్రభువారి యొక్క విలువలు తెలుసుకోబడతాయి. అర్థమవుతుందా? గ్రహించడం నేర్చుకోండి మరలా. ఇప్పుడు ఆ దొంగ తను తాను తగ్గించుకొని ఎదుటివారిని, మనకైతే ఈ శిక్షావిధి కరెక్టే, ఎందుకంటే నువ్వు నేను దోచుకున్నాము, దొంగలుగా దోచుకున్నాము, ఎంతోమంది కష్టార్జితాన్ని మనం అనుభవించేసాం దొంగతనంగా, వాళ్ళ యొక్క కష్టాన్ని మనం దోచుకున్నాము, మనకి ఇది సరైనదే. కానీ ఏ పాపము లేనివాడు ఈరోజు శిలువ మరణానికి అప్పగింపబడి దూషింపబడుతున్నాడు. తనకు వెంటనే మారు మనసు, ఆ మారు మనసు అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆ పశ్చాత్తాపం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. వెంటనే ఆ పశ్చాత్తాపం, మారు మనసు ఎవరికి కలిగింది? ఆ రెండవ దొంగకు కలిగింది. అది గ్రహించినటువంటి క్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నీవు నాతో కూడా పరదేశులో ఉందువు, దేవుని రాజ్యంలో ఉందువని నిశ్చయముగా చెప్తున్నాడు. కాబట్టి
అనేకులు క్రీస్తు ప్రభువారిని నిన్ను రక్షించుకో 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 అన్నాడు. ఆయన తను తాను రక్షించుకోవటం కాదు, మనలందరినీ రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. దేవుని దూషించకండి. మీ స్వభావాలతో, మీ అజ్ఞానముతో, అనాలోచిత నిర్ణయాలతో, మీ మోసపు హృదయాలతో, వేషధారణతో దేవుని దూషించకండి. యథార్థత కలిగి దేవుని యందు భయభక్తులుగా ఉండండి. వినయ విధేయాలతో, భక్తిగల జీవితాలతో, ఆయన మాట చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున బ్రతుకుతూ దేవునికి భయపడాలి, దేవునికి లోపడాలి. అదే దేవుని మహింపరచడం, అదే దేవుని ఆరాధించడం, అదే దేవుని కీర్తించడం. వినండి, దయచేసి దేవుని యొక్క విషయాలను వింటూ ఆయన ఆయన మార్గంలో నడవండి. ఊరికే ఉండకూడదు. ఊరికే ఉంటే విగ్రహాలే మనం. ఊరికే బ్రతుకుతే విగ్రహాలకే మనం కూడా. అర్థమైందా? కాబట్టి ఆలోచన చేయండి. మనము ఇక్కడ ప్రతి కదలిక దేవుడు మనకిచ్చాడు. అన్ని పనిచేస్తున్నాయా? కాళ్ళు చేతులు అందరికీ? కళ్ళు, నోరు, పళ్ళు ఏమైనా లోపాలు ఉన్నాయా? అయ్యా నేను కుంటూనే అంటే దానికి నాకు సమాధానం లేదు, కానీ ఉన్న వాళ్ళకి బాగా చెప్తున్నాను నేను. అన్నీ బాగుంటే అన్నీ చక్కగా దేవుని ఆరాధించండి. నాకు నోరు లేదు, నాకు కళ్ళు లేవు అంటే అది దేవునికి వదిలిపెడదాం. కానీ బాగుంటే ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. కాబట్టి వేషధారులాగా ఉండదు. అన్నీ ఉండి వేషధారులాగా ఉంటాం. దయచేసి దేవునికి భయపడి దేవునికి లోబడండి. ఇదే కోరుకుంటున్నాడు దేవుడు. ఆ మారు మనసు, ఆ పశ్చాత్తాపం దేవునికి ఎంతో ఎంతో ఇష్టము. కాబట్టి వాళ్ళు అడిగారు నిన్ను నీవు రక్షించుకోమని. నన్ను మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేశాడు? రక్షించుకున్నాడు. కానీ గ్రహించేవాడు అక్కడ లేడు అసలు. ఫస్ట్ ఆయన రక్షిస్తున్నాడన్న గ్రహింపు కలగలేదు వాళ్ళకి. కలిగితే ఇలా మాట్లాడతారా? లేదు. అక్కడ గ్రహించిన వాళ్ళు ఆ శిష్యులు చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ, వాళ్ళ వెంబడి నడిచినటువంటి వాళ్ళు గ్రహించారు, నిజముగా ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనం నిత్య జీవమునకు వెళ్తామని గ్రహించిన వాళ్ళు ఉన్నారు. కానీ గ్రహించినటువంటి వాళ్ళు ఏమన్నారు? ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకో, రాజు అన్నావు కదా. కానీ ఆయన రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము చూడండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను. తన ప్రాణం ఈ లోకంలో సరదాగా బతికేసి ఆ రాజును అయిపోదామనో, ఈ రాజును అయిపోదామనో. ఇదివరకు రాజుల కాలంలో ఏంటంటే రాజ్యాలను ఆక్రమించుకునేటటువంటి ఆనవాయితీ అది రాజ్య నీతి. అది ఇంకా దాన్ని ఏం చేయలేము. ఆ రాజ్యనీతిలో అనేకులు చనిపోతారు. ఆ రాజ్యనీతిలో అనేకుల రాజ్యమును లోపరుచుకునేది రాజ్యనీతి. ఆ కాలంలో జరగవలసింది అదే. ఇంకా అదే బ్రతుకుతారు, అదే బ్రతుకు కాలము. చక్కగా రాజ్యమును దోచుకున్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సంపద అంతా వీళ్ళు చక్కగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకు ఆ రాజ్యం చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ వీళ్ళ ఆధీనంలోనే పండిస్తూ ఉంటారు. ఇంకా అలాగా బ్రతుకుతూ ఉంటారు. కాలం మారిపోయింది కాబట్టి ఇప్పుడు రాజ్యాల మీద దాడి లేదు, కానీ ఎక్కడికక్కడ దేశాలుగా విభజింపబడ్డాయి. ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు రాజు లెక్క కాదు, కానీ ఇప్పుడు యుద్ధాలు వేరే రీతిగా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇది అప్పుడున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన ఈ లోకానికి వచ్చినది అందరినీ ఏకము చేసే ఒక రాజ్యమును ఆయన ఏర్పరచడానికి, అందరినీ ఒకే మార్గంలో నడిపించే ఒక రాజ్యమును ఆయన ఏర్పరచడానికి, అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చే రాజ్యం ఆయన ఏర్పరిచాడు. ఇప్పుడు ఒక చోటు అంటే ఒకే చోటు అని కాదు. ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం. అనేకులు ఎక్కడికి వెళ్తున్నారు? మందిరాలకు వెళ్తున్నారు. ఈ ప్రపంచమంతటా చూడండి, దేవుడు అనేకులను ఏం చేశాడు? ఇప్పుడు ఆరాధించారు. ఎలాగ మనం అనేకులం అయ్యామంటే, ఇక్కడున్న నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? క్రీస్తు ప్రభువారి ద్వారా దేవుణ్ణి, యెహోవా దేవుని ఆరాధిస్తున్నావు. అక్కడ వేరే దేశంలో కూడా అందరూ కూడుకొని క్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నారు? యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆరాధించే వారు అందరము ఎవరిని? దేవుణ్ణి ఒక్కరిని ఆరాధిస్తున్నాము. ఇది దేవుడు అందరిని ఒకే చోట ఏర్పరిచాడు, ఒకే మార్గంలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ రాజ్యం అని లేదు, ఆ దేశం అని లేదు, యూదుడని, గ్రీసు దేశస్తుడని ఏ భేదం కూడా లేదు. ఇప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళి చర్చికి వెళ్తే బాప్తిసం ఉంటుంది. వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము ఉంచినటువంటి వాళ్ళే. కాకపోతే ఈ లోకంలో
కొన్ని దుష్టుడి ఆలోచన ఉంటాయి కాబట్టి ఆ ఆలోచనలు క్రమమైనటువంటి ఆలోచనలు వాడు దుష్టుడు ఏం చేస్తాడంటే మార్చేస్తూ ఉంటాడు. లోపాలను చూపిస్తూ లోపాలతో ఏం చేస్తూ ఉంటాడు, మార్చేస్తూ ఉంటాడు. వాళ్ళ క్రమాలను మార్చేస్తూ ఉంటాడు. ఆ మార్చే విషయాల్లో ఆ క్రమాలు వాళ్ళు మారిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, ఎందుకు నిన్ను నీవు రక్షించుకోలేదు అన్న ప్రశ్నకు ఆయన ఏం చేశాడంటే, ఈ లోకం కొరకు నేను ప్రాణం పెడుతూ ఈ లోకంను రక్షించడానికి వచ్చాను అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనం కూడా చూడండి. మత్తయి సువార్త 20 ఇలాగూ జరగవలసిన లేఖనము చూడండి, జరగవలసినటువంటి లేఖనం ఎలాగ ఎక్కడంట యెషయా గ్రంథంలో రాశాడు చూడండి, 53:5 యెషయా గ్రంథంలో రాశాడు, జరగవలసినటువంటి లేఖనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద, చూడండి, శిక్ష అతని మీద, మన దోషములు మన పాపములు, మనము దేవునితో సమాధానంగా ఉండాల్సినటువంటి శిక్ష ఎవరి మీద పడింది? క్రీస్తు మీద పడింది. ఇవన్నీ నిన్ను నీవే రక్షించుకొను, నువ్వు యూదుల రాజు అన్న అజ్ఞానులకు ఈ మాటలని తెలుసా? యెషయా రాశాడు, మన పాపముల నిమిత్తం మన దోషముల నిమిత్తం సిలువ వేయబడతాడు అన్న జ్ఞానం వాళ్ళకుందా? ఎందుకంటే వాళ్ళు వాక్యాలు వినవాళ్ళు కాదు, ధర్మశాస్త్రం వినినోళ్ళు కాదు, చెప్తుంటే కూడా ఆలకించకుండా నిద్రపోయేవాళ్ళు వాళ్ళందరూ. అందుకే క్రీస్తు ప్రభు వారు సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళు ఏమని పలికారు? నువ్వే యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకో అన్నారు. ఎప్పుడైనా యెషయా గ్రంథం ధర్మశాస్త్రం కనుక వినినట్లయితే, దానియేలు యొక్క ప్రవక్త చెప్పినటువంటి మాట విన్నట్లయితే, ఇర్మియా చెప్పినటువంటి మాట ఆలకించినట్లయితే, నిజంగా ఆయన వారు చెప్పిన ప్రతి విషయం క్రీస్తు నెరవేర్చాడు. జ్ఞానంతో ఉన్నవాడు ఖచ్చితంగా దాన్ని ఆలకిస్తాడు. కానీ అప్పుడు పాటించినటువంటి విననటువంటి ధర్మశాస్త్రులు, ఎప్పుడు దేవుని సువార్త దేవుని వాక్యం విననటువంటి వారు క్రీస్తు ప్రభువారిని దూషిస్తారు. కానీ వినేవాడు గ్రహించేవాడు క్రీస్తు ప్రభువారు అది నా కొరకే ఆయన శిలువ మరణానికి అప్పగింపబడి చనిపోయాడు అని గ్రహించాలి. వాళ్ళు గ్రహించలేదు, వదిలేద్దాం. ఈరోజు నువ్వు నేను గ్రహించకపోతే మన జీవితంలో మనమంత దౌర్భాగ్యుడు ఏ మనుషుడు ఉండడు. రోజు నువ్వు నేను గ్రహించాలి, నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి, గ్రహించి కొనసాగించుకోవాలి. కాబట్టి మన అతిక్రమములు మన దోషములు మన పాపములు బట్టి ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. ఈ పాపము నీ నుండి పోయిందని సంతోషించు, అంతేగాని నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు కష్టాలు తెచ్చాడు, నాకు శ్రమలు తెచ్చాడు, నా నెత్తిన పోసాడు అని ఊరికే దేవుని శోధించబాకు. అర్థమైందా? నీ పాపము పరిహరింపబడింది. తెలుసా నీకు ఆ విషయం? తెలుసా మీకు ఎవరికైనా? మీ పాపము పోయిందంట. ఏ శిక్షావిధి లేక వాటిని ఆయన గ్రంథము నుండి తీసివేసేశాడు. నీవు ఈరోజు స్వతంత్రుడవు, దేవుని రాజ్యమునకు కావాల్సిన అర్హత సంపాదించుకున్నటువంటి వాడవు నీవు. ఇది దేవుడు చేసింది. ఈ లోకానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము, ఒక బాప్తిసం, ఒక రక్షణ దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. అది మనుషులకి. దాన్ని మనం ఎంత అనాలోచితంగా, ఎంత చులకనగా వాటిని మనము బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితాల్లో కొనసాగించేస్తున్నాం. ఏం చెప్పమంటారో అని మాట్లాడతారు, ఏం చేద్దామని మాట్లాడతారు. లోకంలో మాట్లాడాల్సిన వాటి మాటలు మన క్రైస్తవులు కూడా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు ప్రభువారు ఎందుకు రక్షింపబడలేదు అంటే, ఎందుకు తాను రక్షించుకోలేదంటే, నిన్ను నీవు రక్షించుకోవడానికి. పేతురులో ఉన్నాడు చూడు, 1 పేతురు 3:18 చూడండి ఒకసారి. 1 పేతురు 3:18 1 పేతురు 3:18 ఉందా? పేతురు రాసిన పత్రిక. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిను. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, దేవుని యొద్దకు వెళ్ళాలంటే క్రీస్తు ప్రభువారి శిలువ మరణానికి అప్పగింపబడాలి. ఆయన ఈ లోకంలో చూపించినటువంటి ప్రేమ, ఆయన ద్వారా ఇప్పుడు మనం ఎవరి యొద్దకు వెళ్తున్నాము? దేవుని యొద్దకు వెళ్తున్నాము. అందుకే తాను రక్షించుకొనకుండా మనలందరినీ రక్షించాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడంటే, ఆయన రక్తము చిందింపబడటం ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాము. తన శరీరము నలగొట్టబడింది, తన రక్తము చిందింపబడింది. చూడండి, ఆ పవిత్రమైనటువంటి రక్తము మన కొరకు, ఏ పాపము లేని యొక్క రక్తము, ఏ పాపము లేని యొక్క జీవము క్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమపడి లోకంలో మరణించారు. ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆలోచన. ఈ మానవాళికి దేవుడు చేసిన ఒక గొప్ప బహుమానం అది.
గొప్ప ధన్యత అది. కాబట్టి వాటిని మనము ప్రతి ఒక్కరు మీ హృదయాలలో గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు. ఇప్పుడు మరలా మొదటికి వద్దాం ఒకసారి. ఎక్కడికి? మత్తయి సువార్త 16వ అధ్యాయానికి. ఎందుకు తను రక్షించుకొనలేదో మనం వివరించుకున్నాము. ఆయన పక్కనే ఉన్న ఒక దొంగని ఆయన వెంటనే రక్షించి, అతని మారు మనసు నిమిత్తం, పశ్చాత్తాప నిమిత్తం వెంటనే ఆయనను రక్షించాడు. అదే రీతిలో మనలందరినీ ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం మరలా మొదటికి వద్దాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయనను అడుగగా, చూడండి, ఆయన ఆ సమయంన ఇట్లనేనంటే ఏదో ఒక సమాధానం చెప్పాడు. వారు జ్ఞానంతో ఆలోచించుకుంటారేమో అని ఒక సమాధానం చెప్పాడు. కానీ ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చూడండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి ఆయను. క్రీస్తు ప్రభువారు చనిపోయారు ఆ సమయంన. మధ్యాహ్నము 3 గంటల సమయంన. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలాగుంటుంది? భయంకరమైన ఎండతో ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల సమయం ఎండే గొప్ప వెలుగుతూ ఉంటుంది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు బాగా. కానీ ఆ సమయమున ఏమైందంట? చీకటి గమ్మింది. అంటే వీళ్ళు ఆకాశం నుండి ఒక సూచక్రియ అడిగారు కదా, ఆయన నోటితో సమాధానం చెప్పలేదు. కాబట్టి వాళ్ళు అడిగారని ఆయన చూపించలేదు. వాళ్ళు అహంకారంతో అడగకపోయినా కానీ ఆయన శిలువ మరణం చెందినప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏదంటే, 3 గంటలకు ఏమైందంట? చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తని బిగ్గరగా కేకవేసిన ఆ మాటకు నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితవని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని మరి స్పాంజు తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండు ఏలియా అతని రక్షించునేమో చూతుమనిది. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. చూడండి, శోధించడానికి ఆకాశం నుండి ఒక సూచక్రియ చేయమన్నప్పుడు 3 గంటలకు ఏమైందంట? చీకటి కమ్మెను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 3 గంటలకు చీకటి కమ్మెను. ఆ ప్రధాన యాజకులు సద్దుకయ్యులు అర్థం చేసుకోవాలి. ఆకాశంలో ఇప్పుడు ఈ సమయంలో ఏం జరిగింది? ఒక సూచక, ఒక అద్భుత కార్యం అక్కడ జరిగింది. అది ఏంటంటే మధ్యాహ్నం సమయం 3 గంటలకు ఏమైంది? చీకటి కమ్మెను. ఏమంటున్నాడు? దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు 2గా చినిగాను. వాళ్ళు కట్టుకున్న ఎంతో అద్భుతంగా ఏర్పరచుకున్న దేవాలయం ఏమైంది? 2గా చీలింది. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. తిరుగుతా ఉన్నారు. చనిపోయిన వారు సైతము లేచి తిరుగుతా ఉన్నారు. దేవుని మరణము అది. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమున జరిగినటువంటి విషయం. ఇదే మాట ఇంకొక చోట లోకా సువార్తలో రాశాడు. చూడండి, 23వ అధ్యాయం 44వ వచనం చూడండి. లోకా సువార్త 23:44. ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి, సూర్యుడు అదృశ్యమైన. ఏమేడంట సూర్యుడు? మరలా అదే పరిసయ్యులకి అదే సదుకాయలకి అడిగినటువంటి సూచక్రియ ఏంటంట? ఆకాశము గుండా ఒక సూచక్రియ కలగమన్నారు. సూర్యుడు ఏమయ్యాడంట? అదృశ్యమయ్యాడంట. సూర్యుడు కనపట్ల. ఏమైంది? చీకటైంది. మరి చీకటి వచ్చినప్పుడు చంద్రుడన్నా ఉండాలి కదా, చీకటి వచ్చినప్పుడు నక్షత్రాలు కనపడాలి కదా, అవి కూడా లేవంట. కటిగా చీకటిగా మారిపోయినటువంటి విషయం అది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడినటువంటి కాదు చెప్తున్నా, ఎలబాకండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడినటువంటి సూచక్రియ ఆయన శిలువ మరణం తర్వాత జరిగినటువంటి ఆకాశము గుండా వాళ్ళకి కావాల్సినటువంటి సూచక్రియ జరిగింది. ఆయన చూపించాడు. దాని ఎందన్న వారు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. కొంతమంది విశ్వాసం ఉంచారు. వెంటనే సైనికుడు ఒక ఆయన అన్నాడు, అక్కడ ఉన్న సైనికుడు ఏమన్నాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడే నమ్మాడు. ఈరోజు అలాగా సాధ్యం అవ్వటానికి లేదు. ఈరోజు
ఈరోజు ఎలాగ సాధ్యం అవ్వాలంటే ప్రతి ఒక్కరు వారి వారి వ్యక్తిగతంగా అద్భుతం సూచక్రియ ఏమన్నా ఉండాలి అంటే మీ ఎడతెగక ప్రార్థన జీవితం వల్లే, దేవునితో నిత్యము సంభాషిస్తూ మౌనముగా సంభాషిస్తూ ఆయనతో మాట్లాడడం వల్లే ఇవి జరుగుతాయి. అర్థమవుతుంది కదా? ఈ అద్భుతం సూచక్రియ నీకు కావాలి, ప్రార్థించు, దేవునితో మాట్లాడు, నీలో అహంకారం తీసేయి, అపనమ్మకం తీసేయి, బద్ధకము తీసేయి, లోకానుసారమైనటువంటి మాటలు, లోకానుసారమైనటువంటి ఆలోచనలు తీసేయి. నిజముగా నీవు దేవుని కుమారుడు వలె బ్రతుకు. నిజముగా నీవు దేవుని కుమారుడు వలె బ్రతుకు. కాబట్టి ఈ స్థితిలో ఉండి మనం ఆలోచన చేయాలి. చివరిగా అదే యోహాను సువార్త నుంచి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19:30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని, ఎవరైతే ఆ చిరక నీళ్ళు ఇచ్చాడో వాటిని పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన. చూడండి, మనం మొదట్లో మాట్లాడుకున్నాము, ఈ లోకమందు మనం ఎలాగ శరీరధారిగా వచ్చి దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనం ధరించుకున్నాము, అలాగే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మను ఆయన సంపాదించుకుని దేవుని కుమారుడిగా ఈ లోకంలో పిలువబడి తిరిగి ఆత్మను మరలా ఎవరికి ఇచ్చాడు? దేవునికి అప్పగించిన. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరింది. అట్లాగే దేవుని యొద్ద నుండి వచ్చిన మన ఆత్మ మరలా ఎక్కడికి చేరాలి? దేవుని యొద్దకు చేరాలి. అది దేవుని యొద్దకు చేరాలి అంటే ఈరోజు నువ్వు క్రీస్తుని ధరించుకోవాలి, రక్షణను కాపాడుకోవాల్సిందే. నీ రక్షణను కాపాడుకోవాలి. ఎలాగ కాపాడుకుంటావంటే ఇదే సంఘంలో నువ్వు నిలబడి నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. అందుకే అన్నాడు, నువ్వు పోరాడుచున్నది అంధకార సంబంధికులతో పోరాడుతున్నావు, నా సహాయం నీకుంటుంది, నువ్వు ప్రార్థించు, ఆయన సహాయం నీకు వస్తుంది. ఆ అంధకార సంబంధికుడే నీకు పెట్టినటువంటి శ్రమ, ఆ అంధకార సంబంధికుడే నీకు పెట్టినటువంటి వేదన, ఆ అంధకార సంబంధికుడే నీకు చేసినటువంటి పాపము, ఈ పాపము, ఈ శ్రమ, ఈ కష్టము, ఈ వేదన నుండి దేవుడు మటుకే నిన్ను విడిపించగలడు. కాబట్టి నువ్వు ఆయన పక్షమున వెళ్ళిపో, ఆయన పక్షమున ఉండి మాట్లాడు, ఆయన పక్షముతో ఉండే ప్రతిదీ అడుగు, దేవుడు నిన్ను సమాధానపరుస్తాడు. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకు చేరాలి, దేవుని యొద్దకు బట్టికే చేరాలి. అది కాకుండా నువ్వు ఏం చేసినా వేరే చోటుకి వెళ్ళిపోదు. ఎక్కడికి? అది నరకానికి. యొక్క ఆత్మ ఏమవుతుందంటే బంధింపబడుతుంది. కాబట్టి దేవుని యందు జ్ఞానం ఉంచండి. ఈ రాత్రి ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. ఆ వాక్యమును బట్టి, ఆలోచన బట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకే చేరాలి అన్న ఆలోచన కలిగి ఉండండి. ఇందులో బాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేసుకోండి, దేవునితో సంభాషిస్తూ ఉండండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి. ఈ పరిసయ్యులకి సద్దూకాయలతో ఎప్పుడు ఆయనకు వాదనే ఉంది, ఆయన నమ్మలేదు. మనం పరిసయ్యులు సద్దూకాయలుగా ఉండద్దు, ఆయనను నమ్మినటువంటి వారుగానే మనం ఉండాలి. కాబట్టి మీ యొక్క ఆత్మను మీరు జాగ్రత్త పరుచుకోండి, మౌనంగా దేవునితో సంభాషిస్తూ మాట్లాడుతూ ఉండండి, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండండి, బైబిల్ కూడా చదువుతూ ఉండండి. దేవుడు జ్ఞానం ఇస్తూ ఉంటాడు, సరిచేస్తూ ఉంటాడు చదవటం వల్ల. కాబట్టి ఈ మాటలని నేను పరిశీలన చేసుకొని అలాగే మీకు తెలియపరుస్తున్నాను వాక్యం. మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.